ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా అంటే ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ అందరూ కూడా టెట్ కంపల్సరీ అని ఇవ్వడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును జోక్యం చేసుకున్న అధికారం మన భారత రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ మాత్రం ఉంటుంది. కాబట్టి దాని ఉద్దేశంలో ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇది అఖిల భారతీయ శైక్షిక మహాసంఘ్ ABRS అనుబంధంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ తపస్సు పేరుతోని 33 జిల్లాలో కలెక్టర్లకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంకి వస్తాడు ఎంట్రన్స్ రాసి రావడం జరిగింది. ఇప్పుడు ఎంట్రన్స్ రాసి 20 ఏళ్ళ సర్వీస్ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ రాస్తేనే మీరు మళ్ళీ ఉద్యోగాలు కొనసాగుతారనేది చాలా బాధాకరం విషయం. కాబట్టి ఈ బాధను పంచుకోవడానికి ఈరోజు కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి ఆఫీస్కి మేము ఎక్స్ ద్వారా సోషల్ మీడియాల ద్వారా ట్యాగ్ చేసి వాళ్ళకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా దీని తర్వాత కార్యక్రమం కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఢిల్లీకి పోయి మన కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రిని కలవడం జరుగుతుంది. ప్రధానమంత్రి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి ఉపాధ్యాయులు ఎవరు కూడా టెట్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా ఓన్లీ ఈ ఉపాధ్యాయులు మాత్రమే టెట్ ఉండడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడో 20 ఏళ్ళ కింద సర్వీస్ వచ్చింది వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాను, మళ్ళీ ఎగ్జామ్లో పాస్ అయితేనే మీరు టీచర్ కొనసాగటం అనేది చాలామంది ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి కొలవుతారు. కాబట్టి అటువంటి బాధను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కంపల్సరీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టెట్టు మినహాయింపు గురించి ఇక్కడ కాకుండా ఢిల్లీలో ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం ఇదే విధంగా తపస్సు ఉంటుందని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. న్యాయస్థానం మీద గౌరవం ఉండి దాన్ని మేము గౌరవిస్తున్నాము. కానీ 23/8/2010లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత 11లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఇవ్వడం జరిగింది. 2012 DSC నుంచి టెట్ను తప్పనిసరిగా చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం జరిగింది. కానీ అంతకు ముందు ఉన్న 2008 DSCతో సహా ఇప్పటివరకు పనిచేస్తున్న వాళ్ళందరూ ఉపాధ్యాయులు కూడా 2 సంవత్సరాల్లో టెట్ పాస్ అవ్వండి, లేదంటే తప్పక వాలంటరీ రిటైర్మెంట్ లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇది అందరికీ ఆశానిపాతము. ఇన్ సర్వీస్ టీచర్లో ఉన్న వారందరికీ ఉద్యోగ భద్రతకు నష్టం ఉంది. కాబట్టి ఈ విషయంలో తక్షణమే ప్రధానమంత్రి గారిని కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఇన్ సర్వీస్ టీచర్ల ఉద్యోగ భద్రతను కాపాడుతూ నోటిఫికేషన్లో టెట్ ఎలాగూ లేదు, ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్సు అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము అన్ని విద్యార్హతలు కలిగి ఉపాధ్యాయులు నియామకమయ్యారు. కాబట్టి అదేవిధంగా టెట్ మినహాయింపు ఇస్తూ మరియు వాళ్ళకి ప్రమోషన్ అవకాశాన్ని కూడా టెట్ మినహాయింపు ఇస్తూ